హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మేము చెప్తాను. ఇది ఇలా ఏమంటే చూపిస్తాం చూడండి. కింగ్, క్వీన్, రుక్, బిషప్, నైట్, ఏమంటారా ఎలిఫెంట్ లాగా ఉండాలి, రుక్, హార్స్ లాగా ఉన్నదండి ఏమంటారు, నైట్, ఏది నైట్. ఇప్పుడు మేము చెస్ చూపిస్తాం. 4 చెక్ పెట్టి చూపిస్తాను. చెప్పు. బ్లాక్ కూడా అవుద్ది, బ్లాక్ కూడా అవుద్ది, దేనికైనా చేయొచ్చు ఫ్రెండ్స్. కాకపోతే మేము వచ్చి బ్లాక్ చేపించి చూపిస్తున్నాం. బ్లాక్ నేను చేయనా చెయ్యి. ఇప్పుడు మేము చూపిస్తాం చూడండి. ఇగో ఇది E4 E5, బిషప్ C4, బిషప్ C5, క్వీన్ F3, నెక్స్ట్ నైట్ కాదా ఆడారు. పెద్ద లైట్లు వాటారు. నైట్ ఇదిగో ఇట్లా అవుతాయి కదా, ఇటు కొట్టేస్తాయి ఫ్రెండ్స్. ఇట్లా చెక్ మేట్. ఇక వెళ్తే చెక్, ఇక వెళ్తే కొడితే ఏమో ఇది ఉంది ఫ్రెండ్స్. సపోర్ట్ బిషప్ ఉంది. నేను ఇందాక ఇది ఆడాను కదా, ఇక పాన్ ఉండదు కదా. ఏది పాన్? ఇక పాన్ ఉండదు కదా, నైట్ అప్పుడు ఎక్కడ ఇక ఉండదు కదా. అప్పుడు ఇది ఆడితే ఇక రాదు క్వీన్. చూడండి, అప్పుడు ఇంకో ప్లాన్ వేసుకొని చేయొచ్చు మనం. నా చెక్ మేట్. ఇప్పుడు పెద్ద చెక్ మేట్. నా చెక్ మేట్ చూపించాను, నేను చూపించాను కదా నీకు. ఇప్పుడు నేను ఆయన చూపిస్తాను. E4 E5, జస్ట్ ఇది ఆడతా ఫ్రెండ్. అది అక్కడికి వెళ్ళిపోద్ది కదా. ఇప్పుడు ఇది ఆడతా కొట్టాలి కదా. అది కొట్టకపోతే ఫ్రెండ్స్ ఇట్లా ఆడతా ఫ్రెండ్. ఇట్లా వస్తుంది కదా. ఇగో ఎక్కడికి ఈ పాయింట్ అయిపోతే అంతే. మర్చిపోయాను ఫ్రెండ్స్. ఇట్లా ఆడతారు ఫ్రెండ్స్. పెద్దోళ్ళకి మూడు తెలియదు ఫ్రెండ్స్, నాకే తెలుసు. నేనే కనిపెట్టాను కాబట్టి నాకే తెలుసు. ఎందుకంటే అంతకు ముందు ఈడే ఆడాడు. చేయాలని చూస్తా కానీ ఆ పెద్దోళ్ళు అయితే ఆపేస్తారు, ఎందుకంటే సీనియర్స్ కాబట్టి. ఎక్కడ అటాక్ ఉంది, అందుకనే చెక్ మేట్ వస్తుంది. ఇది చూడండి, కొట్టారు చెక్ మేట్. అందుకే ఇది ఇట్లా ఎక్కడ ఇక్కడ ఉన్నప్పుడు ఇది ఆడాలి. అప్పుడు నేను బ్యాక్ పడిపోతాను, ఏదో చేస్తా. ఇగో ఎక్కడ ఉన్నప్పుడు ఇది ఆడాలి. ఆ క్వీన్ ఎక్కడ రాగాలి, ఇది ఆడితే ఆ తర్వాత ఎక్కడ కొట్టడానికి వచ్చాడు. కొన్ని పెద్దోళ్ళు అయితే ఇలా ఆడినప్పుడు ఇట్లా కొట్టేస్తాయి చెక్ మేట్ కి. మళ్ళీ తర్వాత ముందే మనం ఈ 1 లో ఆడితే బాగుంటది. ఇగో ఇక ఇప్పుడు F1 కి వచ్చేయచ్చు, మళ్ళీ ఎక్కడికి వస్తే పైకి వెళ్ళిపోవచ్చు. అంతే. ఇప్పుడు నా ప్లాన్ చూపిస్తాను చూడండి. ఇలా ఉంది కదా, చిక్కు ఇది అడ్డు పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. నేనైతే ఓపెన్ చేస్తున్నా. అడ్డు పెట్టుకోవచ్చు అంటే ఇగో ఎక్కడ చెక్ ఉంది కదా, ఎక్కడ నుంచి ఇది ఎల్ షేప్ వస్తుంది. ఇది ఎల్ షేప్, ఇది క్రాస్, ఇది బిషప్ క్రాస్ వెళ్తుంది. ఇదైతే ఇటుపై అటు వెళ్ళిపోద్ది. బిషప్ లాగా, రుక్ లాగా, నైట్ లాగా, కింగ్ లాగా, ఒకలాగా ఎందుకంటే అది ఎల్ షేప్ కాబట్టి. ఎల్ షేప్ వెళ్ళలేదు అంతే. ఆడు
ఇది అది ఆడేది నెక్స్ట్ ఇదే ఆయు తొందరగా నాకు వీడి టైం నీదేరా నువ్వు ఇది అంటున్నా నేను ఆడమ్మో చక్కెర ఓపెన్ చక్కెర నైట్ తీస్తే నైట్ గేమే అమ్మా ఈ నైట్ బ్లాక్ అయిపోయింది అక్కడే ఎందుకంటే ఎక్కడికి వెళ్తే కొడతాను ఎక్కడికి వెళ్తే కొడట్లేదు ఈ నైట్ అక్కడే బ్లాక్ అయిపోయింది ఇక కొడతాను నేను ఎందుకంటే నేను కొట్టాను సపోర్ట్ ఉంది కాబట్టి ఆడదు ఫ్రెండ్స్ నేను అంతే సపోర్ట్ అంటే దేని వల్ల నోడికైతే ఓకే ఆడు చెక్ మటుకొచ్చావా రే చెక్మేట్ ఆప్డాలు ఏమి ఉండవురా చూపించాలి కదా ఇలా ఆడతాను ఫ్రెండ్స్ నాకైతే నాకు ఎట కొట్టుకుని ఇప్పుడు అది కొంతడే అయితే ఓహో అదే అవుతుందా రాయే కదా ఫ్రెండ్స్ పెద్ద ప్లానింగ్ అది కొట్టుకుంటే పెద్ద తప్పు చేశాను ఫ్రెండ్స్ ఓకే యాయ్ కాబట్టి సరిపోయింది ఓహో నా చెక్ మటుకొచ్చాడు వీడు రే నీకు అర్థం అవ్వట్లేదా చెక్ మేట్ ఎక్కడ పోతే ఎక్కడ చేయకుండా చేస్తాం అంతే నువ్వు ఫ్రెండ్స్ ఇలా కాయనొప్పి ఈ సరిగ్గా అర్థం అవ్వట్లేదు ఫ్రెండ్స్ నేను అర్థం అవుతుంది ఇంకో ఇది ఎట్లా కొట్టాలనుకోండి ఎక్కడ ఉంటే చెక్ మేట్ చూడండి ఎటు వెళ్ళలేదు అందుకే ముందు ఈ అటాకు ఎక్కడున్నా చూసుకొని అది మనం అర్థం చేసుకొని అట్లా ఆడాలి అందుకే నేను ఇది ఆడేమో అది ఆడలేడు చెక్ ఇచ్చాను నువ్వు అటు ఇప్పుడు పాయిపోతావు నేను ముందే ఇది ఆడాను కానీ నువ్వు ఇది ఆడవు నాము కదా అక్కడ నుంచి సింగింగ్ బయటకు రాదు కష్టము అడ్జస్ట్ ఎక్కువసేపు ముట్టుకున్నావు ఇల్లీగల్ వేస్తాను తీసుకో కష్టము రియల్ గా అయితే ఒప్పుకోరు రోయ్ తెలుసులే నాకు చెక్ నీకు ముందు ఫస్ట్ నీకు చెక్ మేట్ ఆగు ఇది ముట్టవు ఇది మూవ్ చేయాలి ఇది మూవ్ చేసావేంటి ఇల్లీగల్ తీసుకోరా అవును సార్తో చెప్పాలా అదంతా ఇప్పుడు లేదు